నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సీఎం విజయ్ త్యాగం కాంగ్రెస్కు గుడ్ న్యూస్. విజయ్ గారు, కాంగ్రెస్ నమ్ముకుంటే నువ్వు అన్నీ త్యాగం చేయాల్సిందే, మొత్తము త్యాగం చేయాల్సిందే కాంగ్రెస్ నమ్ముకుంటే. ఇది ఆరంభం మాత్రమే. తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికల్లో అధికారి టీవీకే పార్టీ ఆ సీట్ను కాంగ్రెస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు తమిళనాడు సీఎం విజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతో పాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది. ఏఐడిఎంకేకు సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానే అక్కడ రాజ్యసభ సీటుకు రాజీనామా చేసిండు. అందుకు ఇప్పుడు ఉప ఎన్నికలు అక్కడ అవుతున్నాయి. అన్నా డిఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సివి షణ్ముగం తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్కు విజయ అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారి ఎప్పుడెప్పుడు తమిళనాడులో టీవీకే మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారి పి తెన్మోలి కొనసాగనున్నారు. ఎమ్మెల్యేలు వేసేటువంటి ఓటు టీవీకేకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మిత్రపక్షం కూడా ఉంది కాబట్టి ఈ సీటు కాంగ్రెస్ గెలుచుకుంటుంది రాజ్యసభకు. ఏదైనా 5 ఉన్నారు కాంగ్రెస్కు గెలిచిన వాళ్ళు. ఎవరు? 5 ఎమ్మెల్యేలు. ఈ 5 ఎమ్మెల్యేలు ఆయన త్యాగం చేసిండు, మద్దతు ఇచ్చిండు రాహుల్ గాంధీ కాబట్టి ఆ కృతజ్ఞతగా రాజ్యసభ సీటు గిఫ్ట్గా ఇస్తున్నాడు టీవీకి. కానీ ఒకవేళ కాంగ్రెస్ను అక్కడ నమ్మితే అంతా మీరే, సర్వం మీరే అని ఒకవేళ విజయ్ నమ్మితే భవిష్యత్తులో ఆ సీఎం సీట్ను కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. మనకి ఇందుకే నీళ్లు తెస్తారు కాబట్టి విజయ్ గారు, మీరు కృతజ్ఞతాభావంగా ఒక రాజ్యసభ సీటు ఇచ్చారు, కానీ భవిష్యత్తులో కూడా ఈ త్యాగాలని మీరు కాంగ్రెస్కు పోతే మిమ్మల్నే త్యాగం చేయమంటారు, పదవినే త్యాగం చేయమంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ నువ్వు వ్యవహారం చేయాలి. నేను ఒక మార్కు చూపిస్తున్నావు అద్భుతంగా, ఆ మార్కును ఇంకా కొనసాగించి ప్రజల్లో నువ్వు సంపూర్ణమైనటువంటి మద్దతు తెచ్చుకోగాని పూర్తి స్థాయిలో హస్తం చేయగుర్తును నమ్మకు. ఏమంటారు ప్రేక్షకులారా? ఏదో కృతజ్ఞతగా 5 మద్దతు ఇచ్చారు కాబట్టి విజయ్ రాజ్యసభ సీటు ఇస్తుండే, కానీ అన్ని త్యాగాలు చేసుకుంటూ పోతే మిగిలేది 0 అని నేను అంటున్నా. నాతో ఏకీభవించారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.